హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్పోర్ట్స్ డిక్టేటర్ ఛానల్. ఐపీఎల్ 2025 మెగా యాక్షన్ అయితే అతి త్వరలో దానికి సంబంధించినటువంటి అరేంజ్మెంట్స్, రిటర్న్ లిస్ట్, రూల్స్ అన్నీ రాబోతున్నాయి. సో ఈలోపు ఒక న్యూస్ అయితే వచ్చింది. ఐపీఎల్ మెగా యాక్షన్ కోసం ఎంతమందిని రిటర్న్ చేసుకోవచ్చు, ఎన్ని ఆర్టీఎం కార్డ్స్ ఉన్నాయి అని చూసే ముందు ఐపీఎల్ యాక్షన్ అండ్ మెయిన్గా ఎస్ఆర్హెచ్ న్యూస్ కోసం చూసేవారైతే గట్టిగా ఒక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి అప్డేట్ ఐపీఎల్ సంబంధించి మెయిన్గా ఎస్ఆర్హెచ్ సంబంధించి ఉంటుంది. సో ఇప్పుడు ఎస్ఆర్హెచ్ ఎంతమందిని రిటర్న్ చేసుకోవచ్చు అని చూసినట్లయితే ఐపీఎల్లో ఈసారి మెగా యాక్షన్లో రూల్ అయితే 5గురిని రిటర్న్ చేసుకోవాలి అని రాబోతున్నట్లు ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. సో ఇక్కడ మీకు ఆర్టీఎం కార్డు ఉండదు, ఓన్లీ 5గురిని రిటర్నే యాక్షన్లో ఇంకా కొనడమే. సో ఎవరు దొరుకుతారనేది గ్యారెంటీ లేదు, మన ప్లేయర్ అయినా కూడా అక్కడ కార్డు వాడడానికి లేదు. సో 5గురిని మాత్రమే రిటర్న్ చేసుకోవాలి. రిటర్న్ చేసుకునే ప్లేయర్స్కి కూడా వాళ్ళు నిర్ణయించిన ధర భారీగా ఇవ్వాల్సి ఉంటుంది. సో అలాంటి మంచి ప్లేయర్స్ ఎవరున్నారు ఎస్ఆర్హెచ్లో అంత డబ్బు పెట్టి రిటర్న్ చేసుకునే ప్లేయర్స్? సో నెంబర్ 1 అయితే ఖచ్చితంగా ట్రావిస్ హెడ్ని రిటర్న్ చేసుకోవడానికే ట్రై చేస్తారు. 80% ట్రావిస్ హెడ్ అయితే రిటర్న్ అవుతాడు. అతడు ఎలాంటి ఫామ్లో ఉన్నాడో చూసాం, ఇంకా కూడా అతడు అదే ఫామ్లో ఉన్నాడు. నెంబర్ 2 అభిషేక్ శర్మ. ఎస్ఆర్హెచ్లోనే ఇతడు స్టార్ అయ్యాడు, ఇతన్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టారు. సో ఇతడైతే ఖచ్చితంగా ఉంటాడు సన్ రైజర్స్ హైదరాబాద్ టీంలో. నెంబర్ 3 హెన్రిచ్ క్లాసెన్. సో ఇలాంటి వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ ఖచ్చితంగా రిటర్న్ చేసుకుంటేనే బెస్ట్. సో ఎస్ఆర్హెచ్ కూడా ఇతన్ని రిటర్న్ చేసుకుంటుందని నేనైతే అనుకుంటున్నాను. అండ్ నెంబర్ 4 నితీష్ కుమార్ రెడ్డి. ఒక యంగ్ టాలెంట్, చాలా టీమ్స్ పోటీ పడతాయి. యాక్షన్కి వెళ్ళినట్లయితే ఇతన్ని తీసుకుంటేనే బెస్ట్ ఎస్ఆర్హెచ్ టీం. సో ఒక తెలుగు ప్లేయర్ కూడా తెలుగు టీంలో ఉండడం అత్యంత ఇంపార్టెంట్ అండ్ అది కూడా మంచి కీలకమైన ప్లేయర్. సో ఈ 4 అయితే ఇప్పుడు అయితే కరెక్ట్ కనిపిస్తున్నారు. అండ్ 5వ ప్లేయర్ మీద మాత్రం అంత డబ్బు పెట్టి రిటర్న్ చేసుకుంటాడు అనిపించే ప్లేయర్ అయితే కనబడట్లేదు. ప్యాట్ కమిన్స్ అనుకోవచ్చు, కానీ అతనికి ఆల్రెడీ 20 crores ఉంది. సో అతడు యాక్షన్కి వెళ్తాడా, మరి ఏం చేస్తారు, అతన్ని రిటర్న్ చేసుకుంటారా, అండ్ విదేశీ ప్లేయర్స్ ఎంతమంది లిమిట్ ఉంటుంది, ఇదైతే ఇంకా ప్రశ్నార్థకం. ఒకవేళ అతన్ని యాక్షన్కి పంపించి అక్కడ కొనే అవకాశాలు కూడా ఉన్నాయి. సో అతిపెద్ద మార్పు అయితే ఈ 5th ప్లేయర్గా భువనేశ్వర్ కుమార్ అయినా, నటరాజ్ అయినా ఒక రిటెన్షన్ చేసుకోవాల్సినంత డబ్బు పెట్టకున్న వాళ్ళు యాక్షన్లో దొరుకుతారా అనేది చూడాల్సింది. సో మొత్తానికైతే ఈ 4 అయితే దాదాపు మ్యాక్సిమం రిటర్న్ అవుతారు. సో 5గురిని చేసుకోవాలని లేదు, 4గురితో వెళ్ళొచ్చు. ఇంతకుముందు మెగా యాక్షన్లో కూడా సన్ రైజర్స్ 4 ఛాన్స్ ఉన్న 3తోనే వెళ్ళింది. సో అలా కూడా అయ్యే అవకాశాలు అయితే పుష్కలంగా ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు చెప్పండి, ఆ 5 ఎవరైతే బాగుంటుందనేది.